లగచర్లకు బయలుదేరిన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ను పోలీసులు అడ్డుకున్నారు. లగచర్ల లంబాడీలపై అక్కడ జరిగిన పరిణామాలపై తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం, లంబాడీ హక్కుల పోరాట సమితి, OUJAC, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, రైతు సేన నేతలు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే లగచర్లకు వెళ్తున్న అన్ని జిల్లాల సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక లగచర్ల వెళ్తున్న నిజ నిర్ధారణ కమిటీ నేతలను కూడా భారీ బందోబస్తుతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి లంబాడీలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సంజీవ్ నాయక్ మండిపడ్డారు. దీంతో లగచర్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లగచర్లకు బయలుదేరిన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు సంజీవ్ నాయక్ ను పోలీసులు అడ్డుకున్నారు. లగచర్ల లంబాడీలపై అక్కడ జరిగిన పరిణామాలపై తెలుసుకునేందుకు పౌర హక్కుల సంఘం, లంబాడీ హక్కుల పోరాట సమితి, OUJAC, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, రైతు సేన నేతలు వెళ్లేందుకు బయలుదేరారు. అయితే లగచర్లకు వెళ్తున్న అన్ని జిల్లాల సంఘ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేగాక లగచర్ల వెళ్తున్న నిజ నిర్ధారణ కమిటీ నేతలను కూడా భారీ బందోబస్తుతో పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి లంబాడీలకు నష్టం చేస్తున్నారు కాబట్టే మమ్మల్ని వెళ్లకుండా అడ్డుకుంటున్నారని సంజీవ్ నాయక్ మండిపడ్డారు. దీంతో లగచర్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.